రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు వెలిశాయని హైడ్రా అధికారులు నిర్వహించిన కూల్చివేతల ప్రదేశాల్లో ఆయన పర్యటించారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమిని కాపాడుతున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలున్న చిన్న చిన్న రూమ్లను కూల్చిందని, కూలీనాలీ చేసుకునే పేదలను రోడ్డున పడేసిందని మండిపడ్డారు ఈటెల రాజేందర్. నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతాయి. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో, ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తామనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది.